ప్రభాస్ మైండ్ లో ఏముందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. బాహుబలి హిట్ తో ఇండియన్ సూపర్ స్టార్ గా మారిన ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా చేస్తున్నాడు. సాహో తర్వాత వాట్ నెక్స్ట్ అంటే ఇంతవరకు ఏ ప్రాజెక్ట్ ఫైనల్ కాలేదు. ప్రభాస్ కోసం పెద్ద పెద్ద డైరెక్టర్లు వెయిట్ చేస్తున్నారు. కానీ ప్రభాస్ వాళ్ళందరినీ కాదని కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవాకు ఛాన్స్ ఇచ్చాడు. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజం? ప్రభుదేవాకు ప్రభాస్ ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ ఉందా? ప్రభాస్ బాలీవుడ్ కి వెళ్ళిపోబోతున్నాడా? ప్రభాస్ కోసం బాలీవుడ్ నిర్మాతల క్యూ. ప్రభాస్ తో వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్న కరణ్ జోహార్ త్వరలో ప్రభుదేవాతో ప్రభాస్ మూవీ. బాహుబలి మూవీతో ప్రభాస్ ప్లాన్స్ మొత్తం మారిపోయాయి. ఇప్పుడు ప్రభాస్ మూవీ ఇండియా మొత్తం రిలీజ్ అవుతోంది. దానికి తగ్గట్టే సినిమా కూడా ఉండాలి. అందుకే సాహో సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీస్తున్నాడు. హాలీవుడ్ రేంజ్ లో సినిమా ఉంటే అది ఇండియా మొత్తం ఆడుతుందనేది ప్రభాస్ ప్లాన్. బాహుబలి తర్వాత ప్రభాస్ కు హిందీ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి. బడా నిర్మాతలంతా పెద్ద పెద్ద సూట్ కేసులతో ప్రభాస్ ముందు వాలిపోయారు. మంచి మంచి ఆఫర్స్ ఇచ్చారు. కానీ ప్రభాస్ మాత్రం ఏ సినిమాకు కమిట్ కాలేదు. సాహో పూర్తయిన తర్వాత చూద్దాంలే అని తప్పించుకున్నాడు. బాహుబలితో ప్రభాస్ ఇమేజ్ ని, కలెక్షన్ల స్టామినాను దగ్గర నుంచి చూశారు కరణ్ జోహార్. దీంతో తన బ్యానర్ లో ప్రభాస్ తో వరుసపెట్టి సినిమాలు తీయాలని ప్లాన్ చేస్తున్నాడు. కరణ్ జోహార్ పెద్ద నిర్మాతే కాదు, అంతకుమించి ప్రమోటర్ కూడా. బాహుబలి హిందీలో ఎరగాడిందంటే దానికి కారణం కరణ్ జోహార్ ప్రమోషన్. దీంతో తన బ్యానర్ లో సినిమా అని అడగగానే కాదనలేకపోయాడు. అన్ని అనుకున్నట్లు జరిగితే సాహో తర్వాత ప్రభుదేవ దర్శకత్వంలో ప్రభాస్ మూవీ చేసే అవకాశాలున్నాయి. గతంలో ప్రభుదేవ ప్రభాస్ కాంబినేషన్ లో పౌర్ణమి సినిమా వచ్చింది. ప్రభాస్ కెరీర్ లో పౌర్ణమి ఫ్లాప్. ఈ ఫ్లాప్ నుంచి తేరుకోవడానికి ప్రభాస్ కు చాలా కాలం పట్టింది. సినిమా ఫ్లాప్ కి 1,00,000 కారణాలు. ఇక ఈ సినిమా టైంలో ప్రభాస్ కి ప్రభుదేవాకి మనస్పర్ధలు కూడా వచ్చాయి. అయితే తర్వాత కాలంలో అవన్నీ సద్దుమణిగాయి అనుకోండి. ఆ తర్వాత ప్రభుదేవ హిందీకి వెళ్లడం, హిట్స్ కొట్టడం జరిగాయి. అయితే రీసెంట్ టైంలో ప్రభుదేవాకు పెద్ద హిట్స్ లేవు. అయితే ప్రభుదేవాకు సౌత్ పల్స్ తెలుసు. అంటే ఒక సినిమాను అటు హిందీ వాళ్లకు ఇటు తెలుగు వాళ్లకు నచ్చే విధంగా తీయగలడు. అందుకే ప్రభుదేవతో సినిమా అనగానే ప్రభాస్ సరేనన్నాడు. కరణ్ జోహార్ నిర్మాత అనగానే డబుల్ సరేనన్నాడు. ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజం? పౌర్ణమి నాటి సంగతులన్నీ ప్రభాస్ మర్చిపోయి ప్రభుదేవాకు అవకాశం ఇస్తాడా? ఏది వైరల్, ఏది రియల్? యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు సాహో సినిమా పైనే ఉంది. ఈ సినిమా పూర్తి అవ్వగానే ప్రభాస్తో సినిమా తీయడానికి తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది అయితే సిద్ధంగా ఉన్నారో అలాగే హిందీ ఇండస్ట్రీ నుంచి కూడా అంతేమంది సిద్ధంగా ఉన్నారు. బాహుబలిలో ప్రభాస్ చేసిన యాక్షన్ చూసిన తర్వాత ప్రభాస్తో సినిమా తీయడానికి కరణ్ జోహర్ రెడీగా ఉన్నారు. ఈ సినిమాకు దర్శకుడిగా ప్రభుదేవన్ అనుకుంటున్నారు. అయితే ఇంకా ఇది చర్చల దశలోనే ఉంది. ఈ న్యూస్ మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు ఈ వైరల్ అవుతున్న ఈ న్యూస్ నిజమే.